Hey guys, welcome to Enjoy the Vlog. Welcome to the new video. ఈరోజు వీడియోలో యాజ్ యూజువల్ మనమైతే జిమ్లో అయితే ఉన్నాము. సో జిమ్ ఎట్లయితే తిరుగుతూ ఉన్నాము. ఎందుకు నెక్స్ట్ అయితే మనమైతే ఇంటికి అయితే వెళ్ళాలా. సో ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలా, తినాలా. అండ్ గైస్ నేనైతే మీరు నమ్మరు, నిన్న రాత్రి నేను తినింది వచ్చేసి లేట్ కదా తిన్నా, 8 o'clock అట్లా. సో దాదాపు దగ్గర నేను నడుచుకుంటా నిన్నైతే నేను తినిందే 8 o'clockకి. నేను ఎప్పుడు 8 o'clockకి తినిందే లేదు గైస్. సో అదైతే జ్వరం కాలేదు అనేసి నేనైతే అది రాత్రి తినింది చికెన్. సో అదైతే ఫాస్ట్గా డైజెస్ట్ అవ్వదు. సో అనేక దగ్గర నేనైతే 1 hour వాక్ అయితే చేసి అయితే పనుకున్నాను గైస్ నేను. సో నేను తినిందే లేటు. దాని తర్వాత 1 hour వాక్ అయితే చేసాను. నేను ఎప్పుడు 12K స్టెప్స్ వేస్తాను. నేను వచ్చేసి దగ్గర 16,000 స్టెప్స్ వేసి నేను వేరే లెగ్ వర్కౌట్ చేస్తాను. లెగ్స్ ఫుల్ సోర్నెస్. దాని నెక్స్ట్ నేను పనుకునింది వచ్చేసి దగ్గర గైస్ నేను పనుకునింది 12:30 అట్లా ఉంటుంది. నేను కావాలంటే సైడ్లో అనాలిసిస్ చేస్తాను చూడండి. 4 hours అంతే గైస్ నేను పనుకునింది. 4 hours అంతే. లిటరలీ తెల్లారితో వస్తాను చూస్తూ ఎట్టో ప్రీ వర్కౌట్ తాగేసి వెయిట్లు అయితే కొట్టా. బట్ హెవీ సుస్తుగా ఉంది. సో ఇంటికి వెళ్ళి కొంచెం పనుకోవాలని ఉంది, కానీ ఇప్పుడు పనుకుంటే నాకు రాత్రి మళ్ళీ నిద్ర వచ్చేలే. సో ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి నాకు ఈ ఊరికైనా సో అని నోట్లో వస్తుంది. నేను ఏదే బ్లాగ్ చూడండి. నెక్స్ట్ ఏదే చెప్పినా ఓకే సో గాచ్ సో అంటాం గైస్. సో ముందు మనం మాట్లాడేది నేర్చుకోవాలి ఫస్ట్. డైలీ బ్లాగర్కి కంటెంట్ లేకపోయినా కూడా పర్లేదు, మాట్లాడే కమ్యూనికేషన్ బాగుండాలి. సో అయ్యో మాట్లాడితే దీని అయితే ఊడగొట్టేసా గైస్. అయ్యో ఇది ఎట్టే సెక్కేది బాయ్, దీన్ని సెక్కాల, లేదంటే మా డాడీ అరుస్తుడు. అబ్బా ఎట్టో గైస్ సెక్కేసా. సో చూడనా ఇప్పుడు కూడా కానీ ఇప్పుడైతే మనమైతే జిమ్ నుంచి ఇంటికి అయితే వెళ్తాము. సో ఇంటికి వెళ్ళి పోస్ట్ వర్కౌట్ మీద తినేసి ఫ్రెష్ అప్ అయ్యి దాని తర్వాత కలుస్తాం. సో నాకైతే బాడీ పెయిన్స్ ఉంది, మజిల్ సోర్నెస్ అయితే బీభత్సంగా ఉంది. నా మజిల్ రికవరీ అవ్వకుండానే నేనైతే మళ్ళీ టేర్ చేస్తున్నాను. సో వెళ్ళి ఈరోజైనా 2.5 grams ప్రోటీన్ అయితే తింటే రేపు తెల్లారికి రికవరీ అయితే అయిపోతుంది, లేదంటే రేపు తెల్లారికి లేసినట్టే. రేపైతే బ్యాక్ వర్కౌట్ అయితే ఉంది. సో మనమైతే వెళ్ళి రెస్ట్ అయితే తీసుకోవాలా. సో కమాన్ లెట్స్ గో. హే గైస్ వెల్కమ్. నేనైతే ఇప్పుడు కదా వచ్చేసాను అయిపోయింది. మనం అయితే ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే పులోగ్రామ్ వల్ల 3 whole eggs ఆమ్లెట్ అయితే తిన్నాను. సో బ్రేక్ఫాస్ట్కి అనేక కొంచెం పనుకుంటాము అనుకున్నాను, కానీ నాకైతే నిద్ర వస్తలేదు. ఒకవేళ నిద్ర వచ్చి నేను కానీ ఇప్పుడు పనుకుంటే రాత్రికి సత్యంగా నాకైతే నిద్ర రాదు. రాత్రి అంతా నేను టీవీ చూడాలా. సో అయిటో నేను రాత్రి ఆటదా అయింది గైస్. నేను లిటరలీ జస్ట్ నేను పనుకునిదే 4 hours గైస్. కావాలంటే నా అనాలిసిస్ కూడా వేస్తాను, ఇటు పక్క చూడండి. సో నేను సేపు పనుకునేసి జస్ట్ నేనైతే 4 hours గైస్. 4 hours పనుకుని లేసి మళ్ళీ నేనైతే జిమ్కి రెడీ అయ్యా. సో మీరు కూడా గైస్ ఒకవేళ 4 hours తర్వాత జిమ్కి వెళ్ళాలి అంటే అంత మంచి డిసిషన్ అయితే కాదు, పనుకుండా. సో 8 hours అంటూ స్లీప్ కావాలి, మినిమం రిక్వైర్డ్. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి 4 hours 5 hours 6 hours సో అయితే పనుకున్న 6 to 7 hours ఇంతే నేను నిద్రపోతా ఉండేది. బట్ ఇదైతే అన్హెల్తీ. సో ఇప్పుడు మనం కావాలంటే కొంచెం గట్టిగా చెప్పుకోవచ్చు, నేను 5 hours పనుకున్న అట్టా అనేసి. సో మనమైతే స్లీప్ అయితే చాలా ఇంపార్టెంట్ బాడీకి. సో మన బాడీకి రెస్ట్ అయితే ఇవ్వాలా. ఇప్పుడు మీ మజిల్స్ కానీ అంతా బాగా రికవరీ అవ్వాలంటే మీరు స్లీప్ అయితే 7 to 8 hours అయితే పనుకోవాలా. సో ఈరోజైనా నేను కొంచెం ఒక 7 hours అయినా పనుకోవాలనేసి నేనైతే షెడ్యూల్ చేస్తాను. సో అందుకని నేనైతే ఇప్పుడు లంచ్ అయితే చేసి ఎడిటింగ్కి అయితే కూర్చునేస్తాను. నిన్న ఎడిటింగే లేట్ అయిపోయింది గైస్. సో వీడియోస్ చేయాలా అనేసి నేను వీడియోస్ తీసి అప్లోడ్ చేసే కాడికి అదే లేట్ అయిపోయింది. మళ్ళీ ఎడిట్ చేసుకుని సో ఇదైతే తలకాయ నొప్పిగా ఉంది. ప్రతిరోజు ఒక షార్ట్ వీడియో ఒక లాంగ్ వీడియో షూట్ చేయడం వల్ల కొంచెం కష్టంగా అయితే ఉంది, కానీ కన్సిస్టెన్సీ మ్యాటర్స్ గైస్. మన కన్సిస్టెన్సీకి ఒక బ్రో అయితే మనకైతే ఒక కమెంట్ అయితే వేస్తాడు, అదైతే సైడ్లో డిస్ప్లే చేస్తాను చూడండి. సో నాకు వచ్చి
ఇట్టా కమెంట్లు వస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అందుకే నేను ప్రతి వీడియోలో కమెంట్ చేయండి అంటాను, కానీ ఎవరు కమెంట్ చేయరు, అది నాకు తెలుసు. సో అందుకని నేనేం అనుకోను. బట్ అది మీ ఇష్టం, మీరు కమెంట్ చేయాలనుకుంటే కమెంట్ చేయండి, లేదా అది మీకు చేరింది. నాకైతే ఒక బ్రో అయితే కమెంట్ అయితే చేసాడు. థ్యాంక్ యూ బ్రో, సో ఫర్ కమెంటింగ్ దట్. నువ్వైనా నా హార్డ్ వర్క్ని గుర్తించవు. అండ్ ఇట్టే ప్రతిరోజు వర్క్ చేస్తాను. అండ్ మనమైతే 250 చాలా దగ్గరగా ఉన్నాం గైస్. సో ఇంకొక 4 సబ్స్క్రైబర్స్, సో 250 అయిపోతుంది. నెక్స్ట్ 300, అట్టే 500, 1000 అట్టు పోతా ఉండాల. మా ఇంట్లో అయితే ఎవరూ లేదు, కానంటే మా ఇల్లు చూపిస్తాను చూడండి గైస్. అంతే గైస్ మా ఇల్లు. ఇది వచ్చేసి హాల్ అనమాట. సో కిచెన్, రూమ్ అంతా మీరు చూసారు. సో అయితే పనుకుంటామని ఫ్యాన్ అంతా కూడా వేసాను గైస్. బట్ నిద్ర అయితే వస్తాలే. ఒకవేళ నిద్ర కూడా వేస్తే రాత్రి కానీ నిద్ర వచ్చేలేదు అనేసి నాకు బాధ. సో అంటే ఊడిస్తే నేను మాట్లాడుతూనే ఉంటాను. రండి, నేనైతే లంచ్ అయితే చేయాలా. సో ఏముందో చూస్తాం. లంచ్ వచ్చేసి పన్నీర్ రైస్ అయితే ఉంది గైస్. సో లంచ్ అయితే పన్నీర్ రైస్ గైస్. సో మై ఫేవరెట్. తిని చాలా రోజులు అయితే అవుతా ఉంది. నేను ఒట్టి నాన్ వెజ్జే తింటా అంటే నాకు కూడా బోర్ కూడా వేసే. ఒట్టి నాన్ వెజ్జే ప్రతిసారి తింటా. చికెన్ ఎన్నిసార్లు అని తిన్నాను, చికెన్, గుడ్లు. బట్ అదే డిసిప్లిన్, తినాలా. రాత్రి కూడా చికెన్ ఏదా నేను తినాలి. ఇప్పుడు కానీ బిల్డప్ ఇచ్చి చూపించినా కూడా నేను రాత్రి మళ్ళీ చికెన్ ఏదా తినాలా. సో కానీ ఒక పూట అయినా కొంచెం వెజ్ సోర్స్ ఉంది, కొంచెం చేంజ్ ఉంది అనేసి అయితే ఈరోజు పన్నీర్ అయితే తింటాను. ఇది వచ్చేసి మిల్కీ మిస్ట్ హై ప్రోటీన్ పన్నీరు. సో ఏదైతే 200 గ్రామ్స్ పన్నీర్ అయితే ఉంది, 50 గ్రామ్స్ ప్రోటీన్ అయితే ఉంటుంది దీంట్లో. సో రైస్ వచ్చేసి చాలానే ఉంది, ఎందుకంటే నేను బల్కింగ్ అయితే చేస్తున్నాను కదా. సో అందుకని. సో హోప్ యూ గైస్ కీప్ వాచింగ్. సో ఇటే ఏడా స్కిప్ చేయకుండా అయితే చూస్తున్నాను. నేనైతే తినేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. అండ్ సో గైస్ ఇప్పుడే నేనైతే డిన్నర్ అయితే చేసి బయట అయితే వాక్ అయితే చేస్తున్నాను. సో నేనైతే ఇంకా వెళ్ళి నిద్ర అయితే పోతాను గైస్. సో నాకైతే నిద్ర మామూలుగా లేదు. సో ఫుల్ వేరే లెవెల్ నిద్రలో అయితే ఉంది. సో నాకైతే స్లీపు సరిగా లేక, సో 4 అవర్స్ ఎవరు 4 అవర్లు పనుకోవద్దన్న నా వల్ల అయితే అవుతలేదు. నా మజిల్ సోర్నెస్ అయితే బీభత్సంగా అయితే ఉంది. నేను చేసిన లెగ్ వర్క్ ఒకటి ఈ పాటికి రికవరీ అవ్వాల. ఎందుకంటే నేను ప్రోటీన్ వచ్చేసి 2.5 గ్రామ్, నా బాడీ వెయిట్ ఇంటూ 2 అయితే తిన్నాను, దగ్గర 12. బట్ నేను 150 గ్రామ్స్ ప్రోటీన్ అయితే తిన్నాను పర్ డే. ఈ పాటికి రికవర్ అయితే అవ్వాలి, కానీ రికవర్ అయితే అవుతలేదు. అండ్ మజిల్ సోర్నెస్ అయితే బీభత్సంగా ఉంది. నా బాడీకి అయితే రెస్ట్ కావాలా. సో నాకు మధ్యాహ్నం నుంచి ఆ పన్నీర్ రైస్ తిన్నప్పటి నుంచి నాకైతే నిద్ర మామూలుగా లేదు. కానీ నేను మధ్యాహ్నం ఎక్కడ పనుకుంటే రాత్రుల్లో నిద్ర రాదు అనేసి నేనైతే నిద్రని కొంచెం పోస్ట్పోన్ చేస్తూనే ఉంటుంది, బ్లాక్ కాఫీ తాత. సో కానీ ఇంకైతే నా వల్ల కంట్రోల్ చేసుకునేలేదు. సో నేనైతే ఇప్పుడు వెళ్ళి పనుకుంటాను. సో ఇప్పుడు వచ్చేసి 7 o'clock అయితే అవుతుంది, 6:40 ఏమో అవుతుంది. సో నేను వచ్చేసి బ్రష్ చేసి ఇంకైతే నేను వెళ్ళి పనుకుంటాను. సో నిద్ర అయితే క్రేజీగా ఉంది. సో వెళ్ళి పనుకుంటే తెల్లారితో మళ్ళీ 4 గంటలకు లేచి జిమ్కి అయితే పోవాలా. సో ఒకవేళ ఇప్పుడు పనుకోకపోతే అంతే, తెల్లారికి అయిపోయాయి. అంతేనా ఈరోజు వీడియో వచ్చేసి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దే బాయ్.